ఎయిర్ కండిషనర్ వాడేవాళ్ళు ఈ వీడియో పూర్తిగా చూడండి. మనకి ఇండోర్, అవుట్‌డోర్ అయితే ఆన్ అవుతుంది. కాకపోతే కూలింగ్ అయితే రావట్లేదు. మనకి అవుట్‌డోర్‌లో చూసుకున్నట్లయితే కూలింగ్ ఫ్యాన్ అయితే ఆన్ కావట్లేదు. కంప్రెసర్ అయితే ఆన్‌లో ఉంది. మనకి చూసారా, మనకి ఫ్యాన్ మోటార్ అయితే ఆన్ కాలేదు. మనకి ఫ్యాన్ మోటార్ కానీ చెక్ చేసుకున్నట్లయితే వైండింగ్‌లో షార్టేజ్ ఉంది. కాకపోతే మనకి ఫ్యాన్ తిరగకపోతే ఏం జరుగుతుందంటే, ఎయిర్ కండిషనర్‌లో మెయిన్ పార్ట్‌లు కానీ చూసుకున్నట్లయితే కంప్రెసర్ ఒకటి, కండెన్సర్ పైప్స్ అంటే అవుట్‌డోర్‌లో ఉండే పైప్స్‌ని మనం కండెన్సర్ పైప్స్ అంటాం. ఇంకొకటి క్యాపిలరీ లేదా మీటరింగ్ డివైస్ అంటాం. ఇంకొకటి వచ్చేసి ఎవాపరేటర్, లోపల మన కూలింగ్ వచ్చేదాన్ని ఎవాపరేటర్ అంటాం. మెయిన్గా కంప్రెసరు దాంట్లో ఉండే గ్యాస్ని పంప్ చేయడానికి ఉపయోగపడుతుంది. హై ప్రెజర్కి నెట్టేదానికి ఉంటుంది. మనకి కంప్రెసర్ నుంచి వచ్చే గ్యాసు హై ప్రెజర్, హై టెంపరేచర్ వేపర్గా వస్తుంది. మనకి కండెన్సర్ పైపుల్లో సర్క్యులేషన్ అయ్యి మనకి హై ప్రెజర్, హై టెంపరేచర్ లిక్విడ్గా మారుస్తుంది. అది క్యాపిలరీ అన్నాం కదా, లేదా మీటరింగ్ డివైజ్. ఇన్వర్టర్ మోడల్ అయితే మీటరింగ్ డివైజ్ అంటాం. ఆ మీటరింగ్ డివైజ్ నుంచి మనకి లో ప్రెజర్గా మారి లో ప్రెజర్, లో టెంపరేచర్ లిక్విడ్ నుంచి మనకి ఎవాపరేటర్లో పోయి దాన్ని మళ్ళీ లో ప్రెజర్, లో టెంపరేచర్ వేపర్గా మారి మళ్ళీ కంప్రెసర్కి తిరుగుతూ ఉంటుంది. దీన్ని రీఫ్రిజిరేషన్ సర్కిల్ అంటాం. ఎప్పుడైతే మనకి ఈ హీట్ అవుట్డోర్లో ఉండే ఫ్యాన్ మోటార్ అనేది ఎప్పుడైతే రన్ కాదో దాంట్లో ఉండే హీట్ అనేది బయటకు పోక మనకి లిక్విడ్గా మారకుండా మనకి కంప్రెసర్ మీద హై ప్రెజర్ పడుతుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే మనకి హై ఆంప్స్ తీసుకొని కంప్రెసర్ ట్రిప్ అవుతూ ఉంటుంది. మనం ఎప్పుడైనా సరే ఫ్యాన్ అనే కాదు, మనకి ఇండోర్, అవుట్డోర్ సర్వీసులు చేపించడం వల్ల పవర్ సేవింగ్ అనేది చాలా వరకు చేసుకోవచ్చు. అంతేకాకుండా ఏసీ లైఫ్ను కూడా పెంచుకోవచ్చు. ఈ వీడియోలో చెప్పింది అర్థం కానట్లయితే కామెంట్ రూపంలో తెలపండి, ఫుల్ వీడియో చేస్తాను.